ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. అతని యజమానుడు, బహళ నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. పరలోక రాజ్య మర్మములను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమానముల ద్వారా ఆయన బోధించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రెండవ రాకడను గూర్చి, జరగబోయే సూచనలను గూర్చి యేసు ప్రభువారే తెలియజేశారు. ప్రభువారి శిష్యులు ఆయనను, నీ రాకడను గూర్చి, ఈ యుగ సమాప్తిని గూర్చి నా సూచనలేవి, ఇవి ఎప్పుడు జరుగును అని ప్రశ్నించారు. ఆయన 24వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. కలవరపడకుండా చూచుకొనండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగుని, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును అని ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-15 వచనాల్లో బోధించారు. ప్రభువారు 10 మంది కన్యకలను గూర్చి ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ, రెండవ రాకడను గూర్చిన మర్మము, సిద్ధపడి ఉండవలసిన సంఘమును గూర్చి తెలియజేస్తూ, 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 5 బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. 5 బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని వెళ్ళారు. పెండ్లి కుమారుని ఆలస్యంలో 10 మంది నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడింది. కన్యకలందరూ లేచి తమ దివిటీలను సిద్ధపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడి అని బుద్ధిగల వారిని అడిగారు. వారు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు వెళ్ళి కొనుక్కొనుడి అని చెప్పగా, వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చారు. సిద్ధపడిన వారు 5 బుద్ధిగల కన్యకలు అతనితో కూడా పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. అంతట తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పగా, అతడు, మిమ్మును ఎరుగను అని చెప్పును. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడని చెప్పారు. రెండవ ఉపమానముగా పరలోక రాజ్యమును గూర్చి బోధిస్తూ ఆయన, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై వెళ్తూ తన దాసులను పిలిచి, అతడు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతును ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చి దేశాంతరం వెళ్ళారు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించారు. అలాగే 2 గలవాడు మరి 2 సంపాదించారు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టారు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూడగా, 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి ఇచ్చి ఇవి సంపాదించానని చెప్పారు. ఆ యజమానుడు, బహళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని చెప్పారు. 2 తలాంతులు గలవాడు కూడా వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు ఇచ్చితివే, వాటితో వ్యాపారము చేసి మరి 2 తలాంతులు సంపాదించాను అని చెప్పారు. అతని యజమానుడు, బహళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని చెప్పారు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా,
నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీ తలాంతు తీసుకునిమని చెప్పాడు. అందుకు అతని యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా, నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను అని చెప్పి ఒక తలాంతును తీసి 10 తలాంతులు గల వాళ్ళకి ఇయుడి అని చెప్పారు. ఆ పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అని చెప్పారు. ఈ ధ్యాన వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమంటే, నమ్మకమైన వారిని దేవుడు వారి నమ్మకత్వమును బట్టి అనేకమైన వాటి మీద నియమిస్తారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సొలొమోను అంటారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పనిచేసెను గనుక రోగములో 15 సంవత్సరముల ఆయుష్ను ఆరోగ్యమును పొందెను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉన్నారు అని చెప్పబడింది. గనుక ఆయన నాయకుడై దేవుని ప్రజలను చెరలో నుండి విడిపించి నియమింపబడ్డాడు. 101వ కీర్తన 6వ వచనంలో నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని ప్రభు అంటారు. నమ్మకస్తులముగా మనమును అనేకమైన వాటి మీద నియమింపబడు కృప ప్రభు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను అనేకమైన వాటి మీద నియమించగలను, నిన్ను అనేకమైన వాటి మీద నియమించగలను. ఆమెన్.